హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటూ వీడియోతో స్టార్ట్ చేద్దాం. నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడే జస్ట్ ఇంటికి చేరి, అంటే తెల్లవారు కాదు మధ్యాహ్నం వెళ్ళాను. ఇప్పుడే ఇంటికి చేరాను, ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మీకు అంటే ఇదైతే రికార్డ్ చేస్తున్నాను. మధ్యాహ్నం అంతా నేనైతే టీటీడీ ఋషికొండ, అంటే తిరుమల తిరుపతి దేవస్థానం, మన వెంకటేశ్వర స్వామిది గుడి కట్టారు ఋషికొండ కొండపైన. ఋషికొండ సరిగ్గా బీచ్ ఎదురుగా మనకి గీతం యూనివర్సిటీ ఉంటుంది. దాని ముందే మనకి టీటీడీ కొత్తగా కట్టారనమాట. మార్చి 23 నుండి మనకైతే స్టార్ట్ చేశారు దర్శనం. అక్కడికైతే వెళ్ళాను, షార్ట్స్ అయితే తీసుకున్నాను. అది మనం చూద్దాం రండి, ఓకేనా ఫ్రెండ్స్? కొండ కింద స్టార్టింగ్లోనే చూడండి ఎంత పెద్ద పార్కింగ్ ఉందో. కనీసం ఒక 200-300 కార్స్ అయితే అక్కడికి వెళ్ళిపోతాయి. రోడ్స్ కూడా ఎంత నీట్ అండ్ క్లీన్, కొత్తవి కదా మనకి. అక్కడ రోడ్స్ చూస్తే మనకి తిరుపతి గుర్తుకొస్తుంది, ఘాట్ రోడ్డు అలా కట్టారు. చాలా బాగుంది, చాలా నీట్ అండ్ క్లీన్. సండే దాంట్లో కార్తీక నెల కదా, ఫుల్గా అయితే రష్ అయితే ఉంది అక్కడ. చాలా ఆనందంగా ఉంది వెళ్ళిన తర్వాత. ఈ రోడ్స్ చూసారా ఎంత నీట్ అండ్ క్లీన్. ఆ ఎదురు కొండ కూడా మనకి ఏదో ఒకటి కడుతుంది, మన స్టేట్ గవర్నమెంట్ అయితే ఏదో చేస్తుంది అక్కడ, మనకైతే తెలీదు. పైనుండి చూడండి విజువల్స్ ఎలాగ ఉన్నాయి. అందరు చిన్న చీమల్లాగా కనిపిస్తున్నారు కదా, చాలా బాగుంది ఫ్రెండ్స్. అక్కడ ఒకసారి మీరు ఇక్కడ లోకల్ అయితే కంపల్సరీగా వెళ్ళండి. అదే పక్కన కనిపిస్తుంది కదా, అదంతా గీతం యూనివర్సిటీ బిల్డింగ్స్. ఇదే లాస్ట్, అక్కడ ఆ పైకి నామాలు ఉన్నాయి కదా, ఆ పైకి వెళ్ళిపోతే అక్కడ మనకి ఉంటుంది. ఇది గీతం యూనివర్సిటీ ఫ్రెండ్స్. పక్కనే గీతం యూనివర్సిటీకి పక్కనే కొండ కూడా ఆనుకొని ఉంటుంది. ఆ కొండపైన ఇది కట్టారు గుడి. గుడి అంటే శాంక్షన్, అంటే ఆంధ్ర గవర్నమెంట్ శాంక్షన్ చేసింది 10 ఎకరాలు ఆ కొండపైన టెంపుల్ కట్టుకోమనేసి. తిరుపతిలో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఇక్కడ కూడా మన ప్రసాదం అన్నీ అయితే రెడీ అవుతుంటుంది. 40 ఫీట్స్ ధ్వజస్తంభం కట్టారు. 10 ఎకరాలు గుడి, 10 ఎకరాల ప్లేస్లో గుడి, ధ్వజస్తంభం, మళ్ళీ ఇంకా చిన్న ఒక విఘ్నేశ్వరుడిది, అంటే గణపతిది, ఆంజనేయ స్వామిది అన్నీ బాగా కట్టారు. ఇంకా కింద అంటే మరి ఆ రోడ్ కింద కాదు, పైన మనకి స్వామివారి పాదాలు అనేసి అది కూడా పెట్టారు. పార్కింగ్ కూడా చూపిస్తా, ఆ రోడ్స్ కూడా చూపిస్తా. చాలా అందంగా ఉంది. మీరైతే తప్పకుండా వైజాగ్లో ఉంటే తప్పకుండా అయితే అక్కడికి వెళ్ళండి దర్శనం కోసం, ఓకేనా ఫ్రెండ్స్? పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం.
ఫ్రెండ్స్ కొండపైన అయితే 3 కట్టారు. ఒక సైడ్ భూదేవి, ఒక సైడ్ శ్రీదేవి, ఇంకా మధ్యన వెంకటేశ్వర స్వామివారు. 3 టెంపుల్ వేరే వేరేగా ఉంటాయి. ఇప్పుడు మనం చూసాం కదా భూదేవి అమ్మవారిది గుడి. అది మధ్యన ఈ గుడి చూస్తున్నాం కదా బ్యాక్ సైడ్ నుండి వెంకటేశ్వర స్వామి, అటుపక్కమ శ్రీదేవి అమ్మవారు ఆ టెంపుల్ అయితే ఉంది. మూడు మీరు విజిట్ చేసుకోవచ్చు అక్కడ పైకి వెళ్తే. ఇంకా ఆ పక్కనే చూడండి, ఆ కొండ లాస్ట్ వరకు ఉంది కదా, అదంతా పార్కింగే చేయిస్తారు మొత్తం. పైన కూడా మన కొండ పైన కూడా చాలా వరకు పార్కింగ్ స్పేస్ అయితే ఉంది. చాలా బాగుంది. పార్కింగ్ అంటే మనకి బళ్ళు పైకి తీసుకెళ్ళిపోవచ్చు, కింద కూడా పెట్టేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్కి అయితే ఇంతేని. మళ్ళీ రేపు కొత్త వ్లాగ్తో అయితే కలుద్దాం, ఓకేనా? ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు అయితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్?